ఇప్పుడు ఈ మధ్యలోనే కర్ణాటకలో సేమ్ బిల్ తీసుకొచ్చారు. అక్కడ కూడా ఇలా గవర్నమెంట్ ఉంది. బిల్లు తీసుకొచ్చారు, మందబలంతో బిల్లు కూడా పాస్ చేసింది. బిల్లు పాస్ చేసినాక అక్కడ గవర్నరు బీజేపీ పార్టీకి చెందిన గవర్నర్ ఉన్నాడు. అక్కడ అడ్డుకట్టబడ్డది. గవర్నర్ ఆమోద ముద్ర వేసి చట్టం అవుతుంది. ఆ చట్టం అమలైతే అనేక మంది శిక్షలు వేస్తారు. సేమ్ ఆ చట్టాన్ని తీసుకొచ్చి మక్కి ఇక్కడ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు అన్నాడు కదమ్మా, బాడీ షేమింగ్ చేస్తున్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు, నన్ను సీఎం అని కూడా ఎవరు చూడడం లేదు, నన్ను అంటున్నారు, నా భార్యను అంటున్నారు, నా బిడ్డను అంటున్నారు, నా అల్లుని అంటున్నారు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని తిట్టిండమ్మా, ఎంతమందిని బాడీ షేమింగ్ చేసిండు, ఎంతమందిని అన్ని రకాలుగా హింసించిండు, మానసికంగా వేధించిండు. అంటే నీ దాకా వస్తే గానీ బాధ తెలియదా, నీ దాకా వస్తే గానీ ఆ వేదన ఏందో అర్థం కాదా? 100% బాడీ షేమింగ్ కానీ, ఒక వ్యక్తిని తూలనాడే మాటలు కానీ, ఒక వ్యక్తిని అనేక రకాలుగా మానసిక హింసకు గురి చేసేది ఎవరు మాట్లాడినా పొరపాటే, తప్పే. అయ్యా ఆ చట్టం అక్కడ ఆగిపోయింది. ఇక్కడ మీరు చేసినటువంటిది ప్రధాన ప్రతిపక్ష చట్టసభల్లో లేకుండా పొంగులేటి ఇష్యూలో సస్పెండ్ చేసే వాళ్ళని బయటపడేసి మీరు చేసినటువంటి మందబలంతో బిల్ పాస్ చేసుకున్నారు. కానీ గవర్నర్ ఉన్నాడు కదా, ఇక్కడ గవర్నర్ అడ్డుపడుతున్నాడు ఖచ్చితంగా. దీనికి ఆమోద ముద్ర ఏం పడదు, చట్టమేం కాదు.